హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ నిమ్మకాయ పచ్చడి రోజు కొద్దిగా మన డైట్తో తీసుకుంటే చాలా మంచిది కూడా. నేను ఒక 50 నిమ్మకాయల వరకు అయితే తీసుకున్నాను. అంటే కేజీ కొలతతో చూసుకుంటే ఒక 2 కేజీలు ఉంటాయి అన్నట్టు. ఇలా తీసుకున్న ఈ నిమ్మకాయల్ని నీట్గా కడిగి తడి లేకుండా తుడిచి ఒక 10 నిమిషాలు అయితే గాలికి ఆరబెట్టుకోవాలి. నిమ్మకాయ రసం కోసం అయితే కొన్ని నిమ్మకాయలు నేను పక్కన పెట్టుకున్నాను. నేను తీసుకున్న ఈ నిమ్మకాయలలో కొద్దిగా మచ్చలున్న నిమ్మకాయలు సెలెక్ట్ చేసి నేను వాటిని రసం కోసం అయితే ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ నిమ్మకాయలన్నిటిని మనకు కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను కొద్దిగా పెద్ద సైజు నిమ్మకాయలు అనేది తీసుకోవడం వల్ల నేను ఒక నిమ్మకాయలో 8 ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. మీరు తీసుకునే నిమ్మకాయ సైజుని బట్టి మీరు ముక్కలు అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ నిమ్మకాయ ముక్కలన్నిటిని ఒక డబ్బాలో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. రసం కోసం పక్కన పెట్టుకున్న నిమ్మకాయలన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని రసం తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలకి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. నేను ఒక 50 నిమ్మకాయల వరకు అయితే తీసుకున్నాను కదా. 50 నిమ్మకాయలు అంటే ఒక 2 కేజీల వరకు నిమ్మకాయలు తీసుకున్నాను. దీనికి నేను ఒక 100 గ్రామ్స్ ఉప్పు వరకు అయితే వేస్తున్నాను. ఉప్పు అనేది మనం చూసి వేసుకోవాలండి. ఎందుకు అంటే పచ్చడి తొందరగా పాడవుతుంది ఉప్పు సరిగ్గా లేకపోతే. ఉప్పు అనేది మనం చూసి వేసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అంతే టేస్ట్ కూడా ఉంటుంది అన్నట్టు. నేను ఒక 100 గ్రామ్స్ ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంకా దాంతోపాటు ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా ఈ నిమ్మకాయ ముక్కలకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న ఈ నిమ్మకాయ ముక్కల్ని ఒక 3 డేస్ మనం ఊరబెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా కలిపిన ఈ నిమ్మకాయలన్నిటిని ఒక వారం 10 రోజుల పాటు బాగా ఊరబెట్టుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలు అనేది ఎంత బాగా ఊరితే ఈ పచ్చడి అనేది కూడా అంత టేస్టీగా ఉంటుంది, అంత ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. కానీ నేను 3 రోజుల తర్వాతకే ఈ పచ్చడి అనేది తాలింపు కోసం అయితే తీసాను. ఎందుకు అనంటే నేను ఒక 50 నిమ్మకాయలు నిల్వ పచ్చడి చేయాలని చెప్పి అనుకున్నాను. 50 నిమ్మకాయలు ఒకేసారి మనం తాలింపు పెట్టలేం కదా. అలా పెట్టినా కానీ టేస్ట్ అనేది ఉండదు. మనకు కావాల్సినప్పుడల్లా కొద్దిగా తీసుకొని తాలింపు అనేది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను 3 రోజులకే ఈ నిమ్మకాయ పచ్చడి అనేది కొద్దిగా తీసి నాకు కావాల్సినంత తీసి నేను దాంట్లో కొద్దిగా కారం అనేది కలిపి తాలింపు అయితే వేసుకుంటున్నాను. తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాతకి తాలింపు అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది పూర్తిగా వేడైపోయింది. దీంట్లో నేను ఇప్పుడు ఒక 10 వరకు వెల్లుల్లిపాయలు అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ముందుగా నేను వెల్లుల్లిపాయలు ఎందుకు వేస్తున్నానంటే ఈ వెల్లుల్లిపాయలు అనేది కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తే పచ్చడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసం అన్నట్టుగా ముందుగా నేను ఈ వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. దాంతోపాటు ఒక 10 వరకు ఎండుమిరపకాయలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు కూడా వేసుకుంటున్నాను. వీటన్నిటిని దూరగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ కరివేపాకు అనేది మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. లేదు అని అంటే పచ్చడి అనేది తొందరగా బూజు వస్తుంది. ఆకు కొద్దిగా పచ్చిగా ఉంటే పచ్చడి అనేది తొందరగా బూజు వస్తుంది. కాబట్టి ఈ కరివేపాకు అనేది కొద్దిగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను కలర్ కోసం కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం పచ్చడి కలిపినప్పుడు పసుపు అనేది వేసుకున్నాము, కానీ ఇప్పుడు నేను కొద్దిగా కలర్ కోసం అయితే ఈ పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. దీంతోపాటు ఒక చిటికెడు ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ ఇంగువ అనేది మనం కలిపెట్టుకుని నిమ్మకాయ పచ్చడికి మంచి ఫ్లేవర్ ఇస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపెట్టుకున్న ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లారేంత వరకు అయితే మనం పక్కన పెట్టుకోవాలండి. లేదు అని అంటే మనం వేడిగా కలపడం వల్ల ఈ నిమ్మకాయ పచ్చడి అనేది తొందరగా బ్లాక్ అవుతుంది. ఈ ఆయిల్ అనేది ఈ తాలింపు అనేది పూర్తిగా చల్లగైన తర్వాతకే మనం ఈ పచ్చడికు ఈ తాలింపు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఎక్కువ రోజులు కలర్ఫుల్గా కూడా ఉంటుంది అన్నట్టు. మరి నేను తయారు చేసిన ఈ నిమ్మకాయ నిల్వ పచ్చడి మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం రోజు కొద్దిగా మన డైట్లో భాగంగా ఈ నిమ్మకాయ పచ్చడి అనేది తీసుకుంటే మన బాడీకి సి విటమిన్ అందడంతో పాటు ఒంటికి చాలా చలవ చేస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. నేను తయారు చేసిన ఈ నిమ్మకాయ పచ్చడి మీ అందరికీ నచ్చిందని చెప్పి కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.